Students, in previous classes videos we have discussed MS Word. Now today we are going to second unit of first chapter, totally fourth chapter, using spreadsheet. So generally MS Excel గురించి చెప్తుంది. MS Excel is one spreadsheet program. So దాని గురించి డిస్కషన్ చేస్తాం. So first we'll discuss what is spreadsheet, what are the features of spreadsheet. So generally spreadsheet is a collection of cells arranged in a rows and columns. Spreadsheet is an application program. Spreadsheet is an application program that arranges cells in a rows and columns. అంటే స్ప్రెడ్షీట్ అనగా అడ్డు వరుసలు అంటే రోసు నిలువు వరుసలు అంటే కాలమ్స్ని సెల్స్ లాగా అమర్చేటటువంటి ఒక సమూహాన్ని మొత్తం సెల్స్ల సమూహాన్ని మొత్తం ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ అది. అంటే సో జనరల్గా ఎంఎస్ వర్డ్లో ఒక డాక్యుమెంట్లో మనం డేటా ఎంటర్ చేసేది, ఒక వైట్ పేపర్ మీద డేటా ఎంటర్ చేసేది. ఇప్పుడు ఇక్కడ అన్ని గడులు ఉంటాయి, దాన్ని సెల్స్ అంటాం. సో యూజర్ విల్ ఎంటర్ ద డేటా ఇన్ సెల్స్లలో డేటాని ఎంటర్ చేయడం జరుగుతుంది. ప్రతి యూజర్ ప్రతి సెల్లోకి డేటాని ఎంటర్ చేయవచ్చు. సో జనరల్గా ఈ స్ప్రెడ్షీట్లో రోస్కి అడ్డు వరుసలకి నెంబరింగ్ ఉంటుంది, 1 2 3 నెంబరింగ్ ఉంటుంది. అదేవిధంగా కాలమ్స్కి కూడా నెంబరింగ్ ఉంటుంది. అవి ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తారు, ఏబిసి అంటే ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం, ఈ కాలం అంటారు. రోస్ ఏమో 1 2 3 4 రోస్ అంటారు. సో ఈ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ మొత్తం కూడా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో డేటాని ఎంటర్ చేసాము. ఈ డేటాని మెయిన్గా క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం కానీ, గ్రాఫ్స్ తయారు చేయడానికి కానీ, సమ్ అనాలిసిస్ చేయడానికి కానీ, విజువలైజ్గా డేటాని డిస్ప్లే చేసుకోవడం కానీ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ద స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు పెర్ఫార్మ్ సమ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డిజైన్ ద గ్రాఫిక్స్ అండ్ పెర్ఫార్మ్ ద అనాలిసిస్ పర్పస్. సో అనాలిసిస్ పర్పస్ కోసం ఎక్కువగా మనము ఈ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇన్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఈచ్ వాల్యూ ఎంటర్ ఇన్ టు ద సెల్. దిస్ డాటా కెన్ బి అంటే దిస్ డాటా ఏదైతే ఎంటర్ చేసామో దిస్ డాటా కెన్ బి యూజ్డ్ టు మేక్ క్యాలిక్యులేషన్స్ షోయింగ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఆర్ అనాలిసిస్. ఆ సెల్స్లో ఎంటర్ చేసిన డేటాని క్యాలిక్యులేషన్స్ చేస్తాము, గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. సో జనరల్లీ మనకు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి. స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్ ఏమంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ వన్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్, లిబ్రా ఆఫీస్, ఓపెన్ ఆఫీస్, గూగుల్ షీట్స్. దిస్ 3 4 ఆర్ ద ప్రజెంట్ యూజ్ చేసేటటువంటి స్ప్రెడ్షీట్. ఈ ఫస్ట్ 3 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, లిబ్రా ఆఫీస్, ఓపెన్ ఆఫీస్ క్యాల్సి నార్మల్గా యూజ్ చేస్తే గూగుల్ షీట్స్ అనేది ఆన్లైన్లో యూజ్ చేయడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మోస్ట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ లిబ్రా ఆఫీస్, ఓపెన్ ఆఫీస్ అనేది ఓపెన్ సాఫ్ట్వేర్స్, వాటిని మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వర్షన్ తీసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయితే లైసెన్స్ వర్షన్ తీసుకోవచ్చు. నౌ కమింగ్ టు ఈ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది స్ప్రెడ్షీట్ అప్లికేషన్. ఈ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్లో మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి వాటి. సో జనరల్లీ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్, ఫాలోయింగ్ ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మాటింగ్. సో జనరల్గా సెల్స్లో ఉన్న డేటాని మనం వివిధ రకాలుగా ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫార్మాటింగ్ మీన్స్ ఆ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఎంటర్ చేసినాం అనుకోండి, ఆ నెంబర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, అమౌంట్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు నెంబర్సే వాడతాం, అంటే కరెన్సీగా నెంబర్సే వాడతాము. పర్సంటేజ్లో యూజ్ చేసేటప్పుడు నెంబర్సే వాడతాము. డేట్స్ని యూజ్ చేసేటప్పుడు నెంబర్సే వాడతాం. అంటే సేమ్ డేటాని డిఫరెంట్ ఫార్మాట్లలో మనము డిస్ప్లే చేసుకోవచ్చు. దట్ ఇట్ మే బి నెంబర్ కావచ్చు, అకౌంటింగ్లో అయితే కరెన్సీ కావచ్చు, డేట్స్లో కూడా మనము డిస్ప్లే చేసుకోవచ్చు. సో డేటాని యూజర్కి అవసరమైన విధంగా రూపొందించి ఏ ఫార్మాట్ అంటే ఆ ఫార్మాట్లో మన డేటాని డిస్ప్లే. సో టేబుల్ ఫార్మాట్లో కావచ్చు, అకౌంటింగ్ ఫార్మాట్లో కావచ్చు, ఏ ఫార్మాట్ అంటే ఆ ఫార్మాట్లో రూపొందించుకుంటాం. సో నెక్స్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్. సో జనరల్గా స్ప్రెడ్షీట్లో మనకు సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఆ సెల్స్లలో మనని ఎక్స్ట్రా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఆ రోస్ని కాలమ్స్ మనము అడిషనల్గా ఇన్సర్షన్ చేసుకోవచ్చు, ఉన్నట్టుని మనం డిలీషన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ మ్యానిపులేషన్ ఆఫ్ ది సెల్స్. యూజర్ షీట్లలో ఉన్న అడ్డు వరుసలను, నిలువు వరుసలను మరియు సెల్స్ను ఇన్సర్ట్ చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు. మ్యానిపులేషన్ ఆఫ్ సెల్ యూజర్ కెన్ ఇన్సర్ట్, డిలీట్ rows, columns and cells. Next one is the charts.
సో జనరల్గా సెల్స్లో ఉన్న డేటాని ఒక గ్రాఫిక్ ఫార్మాట్లో మనము లేదా చార్ట్ ఫార్మాట్లో తయారు చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ ఎలా ఉంది అనేది, సో 2009లో ఎలా ఉంది, 2012 ఎలా ఉంది, 13లో ఎలా ఉంది, 14లో ఎలా ఉంది, ఒక టెక్స్చువల్ డేటాను మొత్తం కూడా ఒక గ్రాఫిక్ ఫార్మాట్లో మనము రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సో గ్రాఫిక్ ఫార్మాట్ అంటే ఇది. ఈ గ్రాఫ్స్ ఉన్నాయి కదా, వీటి ఈ గ్రాఫ్ ఫార్మాట్లో కూడా మనము డేటాని రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ ఇచ్చేసి ఫంక్షన్స్. సో జనరల్గా మనం చాలా స్టార్టింగ్లో చెప్పుకున్నాము, ఎంఎస్ ఎక్సెల్లో ఎంటర్ చేసిన ప్రతి డేటాని ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బేసిక్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి కూడా ఆటోమేటిక్గా ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్లలో ఉంటాయి. సో వివిధ రకాల క్యాలిక్యులేషన్ చేయడానికి స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో జనరల్లీ స్ప్రెడ్షీట్ ప్రొవైడ్స్ వేరియస్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ బేసిక్ క్యాలిక్యులేషన్స్. సో ఆటోమేటికల్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ద ఎంఎస్ ఎక్సెల్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ద అకౌంటింగ్ పర్పసెస్ ఆల్సో. సో ఇప్పుడు అకౌంటింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆడిటింగ్ బ్యాలెన్స్ షీట్స్ అని ఉంటాయి, క్రెడిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, సో అలాంటి షీట్స్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవడానికి సమ్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఆటోమేటిక్గా దీంట్లో ఉండడం జరుగుతుంది ఎక్సెల్లో సో ఈ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి కనుక సమ్ టైమ్స్ ఏమంటామంటే మనము స్ప్రెడ్షీట్ ఈజ్ ఏ అకౌంటింగ్ ప్యాకేజ్ అంటాం. స్ప్రెడ్షీట్ ఈజ్ ఏ బేసిక్ అకౌంటింగ్ ప్యాకేజ్ అని కూడా అనొచ్చు. బిల్ట్ ఇన్ స్పెల్లింగ్ చెక్. సో ఆటోమేటిక్గా మనం జనరల్గా ఎక్సెల్ వర్డ్లో ఏం చూస్తామంటే మనం టైప్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది, ఆ మిస్టేక్ని రెడ్ కలర్లో డిస్ప్లే వస్తుంది. అలా కాకుండా ఎంఎస్ ఎక్సెల్ ఏమవుతుందంటే సో బేసిక్గా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్డ్ టైప్ చేశాను, సో చూడండి నేను అండ్ అనే వర్డ్ టైప్ చేశాను, అండ్ అనే వర్డ్ టైప్ చేయడానికి ఏఎన్డి బదులు ఏడి అని టైప్ చేశాను. ఏడి అని టైప్ చేసి నెక్స్ట్ సెల్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా కరెక్షన్ అయ్యింది. సో దట్ ఈస్ ఆటోమేటిక్ built in spell check. So generally whenever we enter the data into the cells, if there is a spelling mistake, the built-in spell checker automatically corrects the spelling check ఏం చేస్తుంది, వివిధ మనము సెల్లో డేటా ఎంటర్ చేసినప్పుడు డేటాలో స్పెల్లింగ్ మిస్టేక్ కనుక ఉంటే ఆ స్పెల్లింగ్ చెక్ చేస్తుంది. ఎవరు బిల్ట్ ఇన్ స్పెల్ చెక్ అనేది ఆ స్పెల్లింగ్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఏ బిల్ట్ ఇన్ స్పెల్ చెక్. సో దీస్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ద స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, స్ప్రెడ్షీట్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలలో అమర్చబడిన సెల్స్ల సమూహాన్ని స్ప్రెడ్షీట్ అంటాము. సో ఇంగ్లీష్లో ఏం రాసిన మనము, స్ప్రెడ్షీట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ కంటైన్స్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్లో అమర్చబడినటువంటి సెల్స్ల సమూహాన్ని ఇక్కడ స్ప్రెడ్షీట్ అంటాము. షీట్లో ఏమంటర్ చేస్తాము, సెల్స్లో ఏమంటర్ చేస్తాము, డేటా ఎంటర్ చేస్తాము. సో ద బేసిక్ యూనిట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఇస్ ద సెల్లో డేటా ఎంటర్ చేస్తాం. సో ఆ సెల్స్ ఫామ్ కావాలంటే రోస్ కాలమ్స్ ఉండాలి. రోస్కు నెంబరింగ్ ఏముంటుంది, 1 2 3 ఉంటుంది. కాలమ్స్కి ఏముంటుంది, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో స్ప్రెడ్షీట్లో ప్రతి డేటాను కూడా సెల్లో డేటా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన డేటా క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం కానీ గ్రాఫ్స్ పర్పస్ కోసం కానీ యూజ్ చేస్తాం. సో ఇవి కామన్గా యూజ్ చేసేటువంటి స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్. ఫీచర్స్ ఏంటి, ఫార్మాటింగ్, మ్యానిపులేషన్ ఆప్షన్స్, చార్ట్స్, ఫంక్షన్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్, బిల్ట్ ఇన్ స్ప్రెడ్షీట్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్. సో సమ్ టైమ్స్ ఒక ఎగ్జామ్లో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఎంఎస్ ఎక్సెల్ అన్నా కానీ స్ప్రెడ్షీట్ ఫీచర్సే ఎక్సెల్ ఫీచర్స్. సో ఈ ఫీచర్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి 4 టైప్ ఆఫ్ అప్లికేషన్స్లలో మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఎక్సెల్. మరి ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏందో చూద్దాం మనం. సో జనరల్గా ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ that is developed in a part of the MS Office by the Microsoft Corporation. సో ఎంఎస్ ఆఫీస్లో భాగంగా తయారు చేసిన ఒక స్ప్రెడ్షీట్ అప్లికేషను ఎవరు తయారు చేశారు, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వారు తయారు చేశారు. సో ఇది డేటాని నిర్వహించడం అంటే డేటాని ఆర్గనైజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, సో అండ్ అనాలిసిస్ చేయడానికి అంటే విశ్లేషించడానికి అండ్ గ్రాఫిక్ రూపంలో డిస్ప్లే చేయడానికి జనరల్గా ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. డేటాని టైప్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి ఒక గ్రాఫిక్ ఫార్మాట్లో రిప్రజెంటేషన్ చేయడానికి ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా అడ్డు వరుసలు నిలువు వరుసలు అమర్చిన సెల్లలో డేటాని నమోదు చేస్తాం.
రోస్ అండ్ కాలమ్స్ మధ్యలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద సెల్స్లో విల్ ఎంటర్ ద డేటా. సో దో సెల్ కలెక్షన్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అనే వర్క్ షీట్. సో ఈ సెల్స్లలో మొత్తం కూడా ఏమంటాము, దీస్ ఆర్ ద సెల్స్ ఇవి. సో ఇవన్నీ కూడా కాలమ్స్, ఇవన్నీ కాలమ్స్, ఇవన్నీ రోస్, ఇవన్నీ రోస్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వన్ సెల్. సో ఇది కలెక్షన్ కాలమ్ రో మధ్యలో ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదో, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెల్. దిస్ కాల్డ్ యాజ్ ఏ సెల్. ఈ సెల్లో మనం డేటా ఎంటర్ చేస్తాము, ఈ సెల్లో డేటాని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో సో ఈ షీట్ మొత్తాన్ని ఏమంటాము, ఇక్కడ రోస్ ఈ సెల్స్ మొత్తం ఉన్న దాని మొత్తం షీట్ అంటారు. షీట్ 1 షీట్ 2 ఏమంటాము, షీట్ అంటాము. సో జనరల్ ఈ షీట్స్ అన్నిటి కలిసి ఏమంటాము, బుక్ అంటాం, వర్క్ బుక్ అంటాం. అందుకనే ఎంఎస్ ఎక్సెల్లో ఒక ఫైల్ ఏ విధంగా సేవ్ అవుతుంది, వర్క్ బుక్ లాగా సేవ్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ ఎలా సేవ్ అయింది, డాక్యుమెంట్ లాగా సేవ్ అయింది. ఎక్సెల్ ఎలా సేవ్ అవుతుంది, బుక్ లాగా సేవ్ అవుతుంది. సో వర్క్ బుక్లో మనం ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ఎన్ని షీట్స్ ఉంటాయి, 3 షీట్స్ ఉంటాయి. కాంపిటేటివ్ పాయింట్ క్వశ్చన్. సో ఎంఎస్ ఎక్సెల్ బై డిఫాల్ట్ కంటైన్ 3 షీట్స్. ఎంఎస్ ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ఎన్ని ఉంటాయి, 3 షీట్స్ ఉండటం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఎంఎస్ ఎక్సెల్. సో జనరల్గా మరి ఎంఎస్ ఎక్సెల్ ఎలా స్టార్ట్ చేయాలి, 2 వేస్గా స్టార్ట్ చేయొచ్చు మనం. వన్ ఏంది, సో స్టార్ట్ మెనూ క్లిక్ చేయాలి, దెన్ ఆల్ ప్రోగ్రామ్స్, దెన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, దెన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007, 2010 అయితే 10 7 అప్పుడు ఎక్సెల్ విండో ఓపెన్ అవుతుంది. లేదా ఇంకో విధానం ఏంది, మనకు ఎక్సెల్ రన్లో యూ టైప్ సింపుల్లీ ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి, ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. సో ఇంతకుముందు కూడా డాక్యుమెంట్ 1 అని వచ్చింది, ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ బుక్ 1 అని వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను ఇంకోటి ఎంటర్ చేసాను, ఇంకోటి డిస్ప్లే చేసి అనుకోండి, ఏమొస్తుంది మళ్ళీ ఇంకోటి మనకు బుక్ 2 అని వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ సో జనరల్గా ఎంఎస్ ఎక్సెల్ వే ఆఫ్ ఓపెనింగ్. ఎలా సింపుల్ చూడండి, ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్ కెన్ బి ఓపెన్ either of the following 2 ways: start all programs, MS Office, Microsoft Excel 2000, or start రన్లో టైప్ ఎక్సెల్ అని టైప్ చేస్తాం, ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే వచ్చేస్తాం. సో స్టార్టింగ్ ఎంఎస్ ఎక్సెల్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ 2007 ఏదైతుందో దాని యొక్క విండోలో దిస్ ఇస్ ద ఎంఎస్ ఎక్సెల్ విండో. ఈ విండోలో మొత్తం కూడా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిబ్బన్ అంటాం. ఎక్కడ అంటాం మనము, రిబ్బన్ అంటాం. సో ఈ రిబ్బన్లో మనకు యాక్సెస్ టూల్ బార్ తీసేయడం జరిగింది. సో ఇది మొత్తం కూడా రిబ్బన్. సో ఈ రిబ్బన్లో దిస్ ఈజ్ ఆఫీస్ బటన్. సో దీస్ ఆర్ ద వేరియస్ ట్యాబ్స్. ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ. సో దీస్ ఆర్ ద మనకు ఉన్నటువంటి ట్యాబ్స్. సో దిస్ ఈజ్ ద టైటిల్ బార్, దిస్ ఈజ్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో దిస్ ఈజ్ ద క్లోజింగ్ బటన్, మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్. సో ఇక్కడ చూడండి, మనకు ఇంతవరకు కూడా ఎంఎస్ వర్డ్లో ఉన్నదే ఉన్నది. కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే దిస్ వన్ ఈ కాలమ్స్ ఇదంతా ఏరియా, ఇక్కడంతా కూడా స్కేలింగ్ ఉండదు ఎంఎస్ వర్డ్లో. ఇక్కడ ఫార్ములాస్ బార్ అని ఉంటుంది. సో దీన్ని మనం జనరల్గా ఏమంటామంటే రిఫరెన్స్ బార్ లేదా నేమ్ బాక్స్ అంటాము. ఇక్కడ B3 కనిపిస్తుంది చూసినా, దాని ఏమంటాం నేమ్ బాక్స్ అంటాం. అంటే సెల్ ప్రజెంట్ ఏ లొకేషన్లో ఉంది, క్రజర్ ఇక్కడ మన బ్లాగ్ కనిపిస్తుంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెల్ పాయింటర్. దిస్ కాల్డ్ యాజ్ ఏ సెల్ పాయింటర్. ఈ సెల్ పాయింటర్ ఏ లొకేషన్లో ఉంది, సో దట్ ఈస్ ద D4. D4 అంటే D కాలంలో 4th రోలో ఉన్నది. D కాలంలో 4th రోలో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇక్కడ ఏంది G కాలం 7th రో, G7 ఉన్నది. సో దట్ ఈస్ ద నేమ్ బాక్స్. సో ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ ఎఫ్ఎక్స్ ఉంది కదా, ఎఫ్ఎక్స్ ముందు చిన్న ఒక బాక్స్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫార్ములా బార్. దట్ ఈస్ ఎ ఫార్ములా బార్. ఆ ఫార్ములా బార్లో మనము ఇక్కడ మనం ఎప్పుడైతే ఫార్ములాస్ కానీ ఏదైనా డేటా కానీ ఎంటర్ చేయగానే ఎక్కడ కనిపిస్తుంది, మనకు ఫార్ములా బార్లో కనిపిస్తుంది. ఫార్ములా బార్లో కనిపిస్తుంది. దట్ ఈస్ అ ఫార్ములా బార్. నెక్స్ట్ ఇవేంటి, కాలమ్స్ ABCDEFG ఇచ్చింది. చాలామంది డౌట్ వస్తుంది, సార్ మరి జెడ్ తర్వాత ఏముంటుంది సార్, జెడ్ తర్వాత ఏముంటుందంటే ఏ ఉంటుంది. చూడండి, జెడ్ తర్వాత ఏముంది ఇక్కడ AABACADABAE అట్లా జెడ్ తర్వాత ఏముంటుంది, AB ఉంటుంది, సారీ BA ఉంటుంది. BA తర్వాత మళ్ళీ BBBZ, తర్వాత BZ తర్వాత ఏముంటుంది CA. సో అట్లా మనకు మొత్తం కూడా 2007లో ఇంతవరకు ఉన్నాయి.
XFD వరకు ఉన్నాయి. అదేవిధంగా కాలమ్స్ కూడా ఏమున్నాయి, రోస్ ఏమున్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మనకు రోస్ ఉంటాయి. సో మరి డేటా ఎట్లా ఎంటర్ చేస్తాం సార్ అంటే, సెల్ ఉంది కదా, ఆ సెల్లో మనము ఏ సెల్లో అయితే డేటా ఎంటర్ చేయాలో ఆ సెల్లోకి మనం మౌస్తో కానీ లేదా లెఫ్ట్ బటన్ రైట్ బటన్ ఉంది కదా, ఆరోస్ ఉన్నాయి కదా, ఈ ఆరోస్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెల్ పాయింటర్ మూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ BA2 కాలంలో సీరియల్ నెంబర్ అని రావాలి, SNO. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనము ఎంటర్ బటన్ ప్రెస్ చేయొచ్చు లేదా ట్యాబ్ బటన్ ప్రెస్ చేయొచ్చు. నువ్వు ఎంటర్ బటన్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయకుండా ఏది ప్రెస్ చేయకుండా చేయకూడదు, చేస్తే మనం లేదా మౌస్తోనన్నా తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని మౌస్ తీసుకోవడం బదులు వీ హ్యావ్ టు ప్రెస్ ద ట్యాబ్ బటన్ లేదా ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో నేమ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, ట్యాబ్ బటన్ కదా, ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోతుంది. సో ఫాదర్ నేమ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనుకుందాం, మార్క్స్ టేబుల్ అనుకుందాం ఇది. సో తెలుగు. నెక్స్ట్ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ. సో ఇట్లా ఏవైతే కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ డేటా ఎంటర్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 1 2 3 4 నేమ్ ఇవన్నీ మనము ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ MS ఎక్సెల్లో డేటాని ఈ విధంగా మనము ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు దీంట్లో ఎలా సేవ్ చేయాలి సార్, సేమ్ ఇంతకుముందు MS వర్డ్లో ఏ విధంగా అయితే సేవ్ చేస్తామో అదే విధంగా సేవ్ చేస్తాము. సింపుల్గా ఆఫీస్ బటన్కి వెళ్ళి సేవ్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు, లేదా క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఏదైనా సేవ్ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదా Ctrl+S బటన్ ప్రెస్ చేస్తే మనకు ఫైల్ నేమ్ అడుగుతుంది, ఫైల్ నేమ్ ఇస్తాము, సేవ్ బటన్ ఇచ్చేస్తాము. సో ఇవన్నీ మనకు సేమ్ MS ఎక్సెల్లో వర్డ్లో అయితే ఎలా సేవ్ చేస్తామో, ఎలా ఓపెన్ చేస్తామో, ఎలా క్లోజ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ నోట్స్ ఎందుకు లేదంటే మనకు MS ఎక్సెల్లో వర్డ్లో ఇవ్వడం జరిగింది కనుక సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు ఎగ్జామ్ సిలబస్ పారాగ్రాఫ్లో కూడా ఏం అడగలేదు కనుక నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ నాకు డౌట్ ఏమొస్తుందంటే, సార్ ఇక్కడ నేము, ఫాదర్ నేము, తెలుగు, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, మార్క్స్ అంటే సార్. సో ఫస్ట్ ఎగ్జామ్ ఇంకొకటి మనకు ఉంటుంది కదా సార్, కంప్యూటర్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ కంప్యూటర్ మార్క్స్ కూడా ఎన్ని వచ్చి నేను ఎంటర్ చేయలేదు, ఆ కాలం ఇవ్వడం మర్చిపోయాను, ఏం చేయాలి? అప్పుడు ఆ CD కాలం మధ్యలో ఇంకో కాలం రావాలి మనకు. అలాంటి కాలమ్స్ ఎలా ఇన్సర్షన్ చేయొచ్చు అనేది మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ అంటాము. ఆ మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ గురించి నెక్స్ట్ టాపిక్లో మనము నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాము. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో నీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఎక్కడి నుంచి వాట్ ఈస్ స్ప్రెడ్షీట్, ఫీచర్స్ ఆఫ్ స్ప్రెడ్షీట్. సో ఈ నోట్స్ మొత్తం కూడా నోట్బుక్లో రాసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇది ఎక్కడి నుంచి స్ప్రెడ్షీట్, ఫీచర్స్ ఆఫ్ స్ప్రెడ్షీట్ ఇంతవరకు. సరే క్వశ్చన్ ఇది ఫీచర్స్ ఆఫ్ స్ప్రెడ్షీట్ అనొచ్చు, ఫీచర్స్ ఆఫ్ ఎక్సెల్ అని కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో నేను నోట్స్ పోస్ట్ చేస్తాను, మొత్తం యూనిట్ నోట్స్ మొత్తం కంప్లీట్ టైపింగ్ అయిపోలేదు, అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఆ లోపు ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చినప్పుడు నోట్స్ మీరు రాసుకోవడం మంచిది.